హే ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేను కేరళ వెళ్ళాను. కేరళ 3 times వెళ్ళాను. బట్ అలపి ఈజ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగుంటుంది. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో అలిపి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ నా మైండ్లో ఉంది, నేను హౌస్ బోట్ ఎక్కి చూడాలి. ఐ వాంట్ టు స్టే దేర్. ఒక 2 days ఉండాలని. కానీ నాకు చెప్పారు విలేజ్ బోట్స్ అని ఉంటాయి, యూ షుడ్ ట్రై ఇట్. ఇట్స్ ఈ మధ్యన ఇంట్రడ్యూస్ చేశారనమాట గో ప్యాడల్ అనే ఒక కంపెనీ. సో నేను అది లాటిన్ కంట్రీ బోట్స్ అని కూడా అంటారు. అది తీసుకుని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నార్మల్గా ఫస్ట్ ఒక మోటార్ బోట్లో తీసుకెళ్లారు. ఒక ప్లేస్ నుంచి చాలా నారో కెనాల్స్ అనమాట. ఆ చిన్న చిన్న విలేజెస్, అది వాటర్ పైనే ఉంటాయి. సో ఆ విలేజెస్కి చిన్న బోట్ పైన తీసుకెళ్లారు. అండ్ ఇట్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఆ బోట్లు ఎంత చిన్న సందులోంచి వెళ్తున్నాయంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పీపుల్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు అక్కడ, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చాలా బాగా చూపించారు. అండ్ అక్కడ వీళ్ళు వాషింగ్ క్లోత్స్ కానీ, స్నానం కానీ అదే వాటర్తో చేస్తారు. అండ్ డ్రింకింగ్ కూడా అదే వాటర్. ఇంతకు ముందు అయితే చాలా బాగుండేదంట వాటర్ అంట. బట్ ఇప్పుడు టూరిజం ఎక్కువైపోయి ఈ మోటార్ బోట్స్ ఆయిల్ అందులో పొల్యూట్ అయిపోవడం వల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూసాను అనమాట. బట్ మోర్ ఓవర్ ఇది చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాను నేను. అది కుమారస్వామి టెంపుల్. అది చాలా బాగుంది. సో అందులో వినాయకుడు, శివుడు, పార్వతీదేవి ఇలా అందరూ ఉన్నారు. నాకు చాలా నచ్చింది ఆ టెంపుల్, వైబ్ కానీ అంతా. అండ్ ఆ తర్వాత అక్కడ కోకోనట్ తోటి ఒక మన లోకల్ లాంగ్వేజ్లో కల్లులాగా చేస్తారనమాట. సో అది ట్రై చేశాను. అది కొంచెం ఇట్స్ కొంచెం ఘాటుగా ఉంది, బట్ ఇట్స్ గుడ్. అండ్ అక్కడ విలేజెస్లో చాలా మందితో మాట్లాడాను. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ టుగెదర్ ఆ డే అంతా చాలా బాగా స్పెండ్ చేశాను. ఈసారి నా ఫస్ట్ మంత్స్ నేను కేరళలోనే ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ కాంట్ ఈవెన్ సే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఈ విలేజ్ బోట్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది. ఎప్పుడైనా కేరళ వెళ్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.